Hello, hi, welcome back to my channel. Hope all are doing good. Let me know in the comment section. సో ఇదేంటంటే మీరు తమ్నైల్ చూసే ఉంటారు కదా, వెజ్ బిర్యానీ అండి. వెజ్ బిర్యానీ కుక్కర్లో ఎలా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనమాట ఇది. కొంతమంది వెజ్ బిర్యానీ చేస్తే కొంచెం ముద్దగా అలా వస్తుందన్నమాట. సో నేను చెప్పే ప్రొసీజర్, నేను చెప్పే టిప్స్ మీరు కనుక ఫాలో అయ్యారంటే మనకి బాగా రైస్ అనేది కూడా పలుకుగా బాగా వస్తుందన్నమాట, పొడిగా వస్తుంది. అండ్ ఇందుకోసం వచ్చేసి నేను కంప్లీట్గా బాస్మతి రైసే యూజ్ చేస్తున్నాను అనమాట. సో కుక్కర్లో ఇలా ఆయిల్ పెట్టేసుకునేసి, కొంచెం ఆయిల్ అలాగే కొంచెం గీ కూడా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే యూ కెన్ స్కిప్ ఇట్. సో ఇందులో మనకి బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా, షాజీరా, జాపత్రి, అనాస పువ్వు, ఇంకా బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల యాలుక, ఇవన్నీ మీరు ఏ ఇంగ్రీడియంట్స్ కావాలంటే అవన్నీ వేసేసుకునేసి అవన్నీ చిట్లే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం పచ్చిమిర్చి చీలికలుగా చేసేసుకునేసి అవి కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి అనేది యాజ్ పర్ యువర్ టేస్ట్. కొంతమందికి కారం బాగా స్పైసీగా తినే వాళ్ళు ఉంటారు, కొంతమంది లైట్గా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో దానికి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి. సో నేను ముందే చెప్తున్నాను, ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మనం బిర్యానీ ఎప్పుడైతే చేసుకోవాలనుకుంటున్నామో దానికి ఒక 40 minutes ముందే మనం రైస్ని నానబెట్టేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇందుకోసం ఏంటంటే ఒక గ్లాస్ మనం బాస్మతి రైస్ తీసుకున్నామంటే దానికి ఈక్వల్ క్వాంటిటీలో మాత్రమే మనం వేసుకోవాలి వాటర్. ఎక్కువ వేసుకున్నా కూడా మనకి ముద్దగా అయిపోతుంది. సో అది ఫాలో అవ్వండి, సరిపోతుంది. సో ఇదేంటంటే ఇలా మనం ఏ వెజిటేబుల్స్ కావాలంటే వెజ్ బిర్యానీలోకి ఆ వెజిటేబుల్స్ మనమైతే యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. మనం ఇందులో వెజ్ బిర్యానీకి మనం వెజిటేబుల్స్ కట్ చేసే ప్రాసెస్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఈక్వల్ సైజులో కట్ చేసుకుంటే ఈవెన్గా కుక్ అవుతాయి వెజిటేబుల్స్ అన్నీ. అలా కాకోకుండా ఒక పీస్ పెద్దది, ఒక పీస్ చిన్నది అలా చేసుకున్నామంటే అన్నీ ఈవెన్గా కుక్ అయితే అవ్వవు. అదొక్కటి మైండ్లో పెట్టుకోండి. అండ్ అలాగే మీ ఇష్టం, మీరు క్యాలీఫ్లవర్ కానీ బ్రొకోలీ కానీ ఏ ఉంటే అవి యాడ్ చేసేసుకోండి. మనకి ఇంకా తెలిసిందే వెజ్ బిర్యానీలో ఏవైనా యాడ్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ మనం ఇందులోకి బీన్స్ కట్ చేస్తాం. సో బీన్స్ చాలామంది ఎలా కట్ చేస్తారంటే స్ట్రైట్గా కట్ చేస్తారు. స్ట్రైట్గా కాకోకుండా క్రాస్గా కట్ చేయాలండి. సో ఇది కూడా మనకి మంచి టిప్ అన్నమాట. ఆ బీన్ కుక్ అయ్యే ప్రాసెస్లో ఆ బీన్ మనకి కుక్ అవ్వాలంటే మనం స్ట్రైట్గా కట్ చేసి మనం కుక్ చేసేటప్పుడు ఒక విధంగా కుక్ అవుతుంది, క్రాస్గా కట్ చేసి మనం వేసినప్పుడు ఒక విధంగా కుక్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇందులో నేను వచ్చేసి మీల్ మేకర్స్ ఇవన్నీ యాడ్ చేశాను. కొంచెం స్పైసీగా కావాలనుకున్నాను కాబట్టి నేనైతే కొద్దిగా పుదీనాను కూడా నేనైతే యాడ్ చేసేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ బాగా మంచిగా నీట్గా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే కొంతమంది వెజిటేబుల్స్ వేయకముందే యాడ్ చేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే వెజిటేబుల్స్ కుక్ అయిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను అనమాట. సో ఇదంతా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి బాగా మంచిగా నీట్గా అంతా ఫ్రై అయిపోయింది అని అనిపించగానే హాట్ వాటర్ మాత్రమే వాడాలి. నేనైతే ముందే చెప్తున్నాను, కోల్డ్ వాటర్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు. ఒక కప్ ఆఫ్ రైస్కి 1 cup ఆఫ్ హాట్ వాటరే వాడాలి. అది కాకుండా రైస్ కూడా 1 hour ముందే మనం సోక్ చేసుకొని పెట్టుకోవాలి. బిఫోర్ 1 hour ముందు కాకుండా అప్పుడప్పుడు వేసామంటే మనకి రైస్ మాత్రం పలుకుగా రాదు. సో ఇదొక్కటి మైండ్లో పెట్టుకోండి. ఎక్కువ వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. 1 glass ఆఫ్ రైస్కి 1 glass ఆఫ్ వాటర్ వేసేస్తే ఎనఫ్, సరిపోతుంది. అది ఓన్లీ హాట్ వాటర్ మాత్రమే వాడాలి. సో ఈ టిప్ మీరు కనుక ఖచ్చితంగా ఫాలో అయ్యి చేశారంటే మాత్రం మీకు బిర్యానీ అనేది బాగా మంచిగా పలుకుగా నీట్గా వస్తుందన్నమాట. మనకి రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది, ముద్దగా రాకుండా. సో మనం ఎలాగో హాట్ వాటర్ వేసాం కాబట్టి ఇట్ విల్ నాట్ టేక్ ఏ మచ్ టైం అన్నట్టు. సో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అడ్జస్ట్ చేసేసుకునేసి ఇవి వాటర్ కొంచెం బాయిల్ అవుతాయి, తొందరగానే బాయిల్ అవుతాయి. ఎందుకంటే హాట్ వాటరే మనం యూజ్ చేసాం కాబట్టి. ఇందులో ఇంకా మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, బాస్మతి రైస్.
నేను చెప్పే ఈ ప్రాసెస్ కంప్లీట్ బాస్మతి రైస్, అది కూడా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలి అన్న ప్రాసెస్ అన్నమాట ఇది. ప్యాన్లో చేసే వాళ్ళకి డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది, ఏదైనా బౌల్లో చేసే వాళ్ళకి. సో ఇది వచ్చేసి ఇందులో ఏంటంటే వెజ్ బిర్యానీలో చాలామంది టర్మరిక్ పౌడర్ కూడా యూజ్ చేస్తారు. అది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే వీ కెన్ స్కిప్ ఇట్ అన్నట్టు. సో ఇలా బాస్మతి రైస్ మొత్తం అంతా నీట్గా అంతా వేసేసుకున్న తర్వాత మొత్తం వాటర్తో సహా అంతా నీట్గా ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ని, రైస్ని అంతా ఇలా మొత్తం నీట్గా అన్నీ వేసేసుకోండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఇలా వేసుకున్న తర్వాత నేనైతే కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుంటాను అనమాట ఫ్లేవర్ కోసము. సో ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత నీట్గా మంచిగా అంతా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. అంటే వెజిటేబుల్స్ పైకి కిందికి అంతా ఈవెన్గా రైస్లోకి వచ్చేసేలాగా అంతా మనం అంతా తిప్పేసుకోవాలన్నమాట నీట్గా. మరీ ఎక్కువ తిప్పాల్సిన అవసరం లేదండి, రైస్ బ్రేక్ అవ్వకుండా నీట్గా అడుగు నుండి లైట్గా అలా పెట్టేసుకునేసి ఇప్పుడు విజిల్ పెట్టేసుకోండి. ప్రెషర్ కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టేసుకునేసి మీడియం ఫ్లేమ్ టు సిమ్. మీకు అర్థమవుతుంది కదా మీరు రైస్ ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి. నేనైతే 2 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను అనమాట. సో దానికోసం నేను సిమ్లో పెట్టేసుకున్నానండి. సిమ్లో ఓన్లీ 1 విజిల్ ఎనఫ్. ఒక్క విజిల్ రాగానే మీరు స్టవ్ కట్టేసేయండి. మనకి 1 విజిల్లోనే రైస్ అంతా కుక్ అయిపోతుంది. సో 1 విజిల్ అయిపోగానే మీరైతే ప్రెషర్ని పైకి లేపాల్సిన అవసరం లేదు, ప్రెషర్ అంతా అయిపోయేంత వరకు వెయిట్ చేసేసి తీసేసుకోండి. ఒక్క విజిల్ సరిపోతుంది. మళ్ళీ 2 విజిల్స్ వరకు ఉంచి ఎక్కువసేపు పెట్టారంటే మాత్రం రైస్ అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి. సో చూస్తున్నారు కదా మనకి రైస్ కూడా ఎంత పలుకుగా నీట్గా వచ్చిందో. ఇక్కడ మీకు వీడియోలో లైటింగ్ లేదండి, అందుకు మీకు ప్రెషర్ కుక్కర్లో ఆ షాడో కనిపిస్తుంది, అది ట్రైపోడ్ షాడో అనమాట అది. సో ఇది సో ఇలా మనం ఏంటంటే మీరు గరిట లోతుగా ఉన్నది కాకుండా ఇలా ఫ్లాట్గా ఉన్న గరిటెతో ఇలా మంచిగా రైస్ని లేపి చూసారంటే మీకు కనిపిస్తుంది కదా రైస్ మనకి ఎంత నీట్గా పలుకుగా ముద్దగా కాకుండా ఎంత నీట్గా వచ్చిందో. సో ఇది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది నేను చెప్పిన టిప్స్ ఫాలో చేసి చూడండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్.